ఓం నమో వెంకటేశాయ. అచింత్య దివ్య అద్భుత నిత్య నిరవధ్య సమస్త కళ్యాణ గుణాకరుడైన ఆ శ్రీనివాస పరమాత్మ సర్వశబ్దవాచ్యుడై సర్వవ్యాపకుడై సత్యత్వ జ్ఞానత్వ ఆనందత్వ అనంతత్వ అమలత్వ వాత్సల్య సౌలభ్య సౌశీల్యాది గుణాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి జరుగుతూ ఉన్నటువంటి బ్రహ్మోత్సవాలలో స్వామి ఇవ్వేళ్ల కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భక్తకోటికంతా కూడాను దివ్యమైన దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనంత కళ్యాణ గుణరత్నాకరుడు. శుభ పరంపరలని నిత్యము కూడా మనకు కలిగించేటువంటి ఆ కళ్యాణమూర్తిని, కమనీయమూర్తిని దర్శించుకుంటూ మనం అందరం కూడాను ధన్యులమయ్యేటువంటి శుభవేళ ఇవ్వేళ. అదిగోండి, రత్న ఖచిత ఆభరణాలతో శోభిస్తూ భక్తకోటికి దివ్యమైన అనుగ్రహాన్ని అందిస్తూ ఉన్నటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క కమనీయ స్వరూపాన్ని మనం అందరం కూడాను దర్శించుకుంటూ ఉన్నాం. యదగదిలో ఆ కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి నిలుపుకొని త్రికరణ శుద్ధితో మనసా వాచా కర్మణ ఆ స్వామివారిని మనం సేవించినట్లయితే కల్పవృక్షాన్ని అధిరోహిస్తూ ఉన్నటువంటి స్వామి మన యొక్క కోర్కెలన్నింటినీ కూడాను తీర్చి అభినవ కల్పవృక్షమై భక్తుల పాలిటి కల్పద్రుమమై విలసిల్లుతూ ఉంటారు. ఆహా, ఆ కమనీయ స్వరూపాన్ని దర్శించడం కూడాను మన అదృష్టం కదా. పంచైతే దేవతరవో మందార పారిజాతకః సంతాన కల్పవృక్షశ్చ పుంసివా హరిచందనం. 5 రకాలైన దేవతావృక్షాలున్నాయి అని మనకి అమరకోశం తెలియచేస్తుంది. మందారం, పారిజాతకం, సంతానం, కల్పకం, హరిచందనం అనేవి. ఈ 5 కూడాను దేవతావృక్షాలే అయినప్పటికీ కూడాను ఈ 5 దేవతావృక్షాల సమాహార రూపమైన కల్పవృక్షాన్ని ఈరోజు స్వామివారు అదిగోండి అధిరోహించి ఆ స్వామి దివ్యమైన దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తూ ఉన్నారు. అలా అడుగు అడుగు ముందుకు కదులుతూ మన ఎదగదులకు సమీపిస్తూ ఉన్నటువంటి స్వామివారిని మనం మనోవాక్కాయ కర్మల్ని ఏకత్రీకరించుకొని చక్కగా ఉపాసించాలి. మందారం మదంతి మోదంతి అనేనా మంజతే స్తూయత, దీని చేత సంతోషిస్తారు, స్తోత్రం చేయబడేది అనే అర్థాలను చెబుతూ ఉన్నారు. అలాగే పారిజాతకం పారముదకమస్మిన్నస్తి వా పారీ సముద్ర తస్మాచ్చాత సయేవ పారిజాతక. సముద్రం నుంచి పుట్టినటువంటిది సంతాన. సమ్యక్ తనోతి వాంఛితమితి, ఎక్కువగా అభీష్టాన్ని ఇచ్చేటువంటిది అని. కల్పక కల్పయతి వాంఛితమితి, వాంఛిత ఫలాలను కల్పించేది అని. హరిచందనం హరిమింద్రం చందయతి ఆహ్లాదయతి, ఇంద్రుణ్ణి సంతోషపెట్టేది అని. ఈ 5 రకాల దేవతావృక్షాల యొక్క వ్యుత్పత్తులు. ఈ దేవతావృక్షాల యొక్క సమాహార స్వరూపమైన కల్పవృక్షాన్ని స్వామివారు అధిరోహించి అదిగొండి దివ్యమైన దర్శన భాగ్యాన్ని మనకి కల్పిస్తూ ఉన్నారు. నల్లనివాని మేలి చిరునవ్వులవాని సురారి గొంతుకల్ గిల్లెడువాని కాంతులొలికించు కనుంగవవాని చూట్కికిన్ చల్లనివాని కంటివిల నవరత్న కిరీట సుప్రభావేళిత మౌళివాని ప్రభ విష్ణు విలాసుని శ్రీనివాసుని. చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడాను తహతహలాడుతూ అహమహమికయా నేను స్వామివారిని దర్శించుకోవాలి అంటూ ఆ స్వామివారి యొక్క వాహన కైంకర్యంలో పాల్గొంటూ ఉన్నారు.
భద్రగజాలు స్వామివారికి చక్కని కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నటువంటి దివ్యమైన సన్నివేశం. స్వామి నీ కడగంటి చూపు చాలు మా కష్టాల కడగండ్లు పోవడానికి అని భావనతో మనం సేవించినట్లయితే స్వామివారు మనల్ని తప్పక అనుగ్రహిస్తారు. సాధారణంగా వృక్షాలు అవి ఏవైతే ఫలాలను ఇస్తాయో ఆ ఫలాలను మాత్రమే మనం పొందగలుగుతాం సాధారణమైన వృక్షాల ద్వారా. కానీ కల్పవృక్షం మనం ఏది కోరుకున్నా కూడాను అది అనుగ్రహించగలుగుతుంది. దానికి కారణం ఆ శ్రీనివాస పరమాత్మ అనుగ్రహించినటువంటి దివ్యమైన మహాత్మ్యమే. మరి ఆ కల్పవృక్షాన్ని అధిరోహించినటువంటి స్వామివారిని మనం దర్శించుకుంటూ మన మనస్సులలోని కోరికల్ని చెప్పుకుంటూ ఉంటే అనంత కళ్యాణ గుణరత్నాకరుడైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉభయ దేవేరులతో కలిసి అలా ముందుకు కదులుతూ మన కోరికల్ని తప్పకుండా నెరవేరుస్తాను అన్న భరోసాను ఇస్తూ కదులుతూ ఉన్నారు. స్వర్ణ కల్ప వృక్షాన్ని అధిరోహించినటువంటి కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి మనం దర్శించుకుంటూ ఉన్నాం. కల్పవృక్షం అవతరించిన సన్నివేశాన్ని ఆంధ్ర మహాభాగవతంలో చక్కగా చెప్పడం జరిగింది. ఎల్ల ఋతువులందు నెలరారి పర్వమై విరుల తోట కల్పవృక్షాన్ని అధిరోహించిన ధనాబుధం ధరజ్జమగదాకుయవట్టనాదీ భక్తియార కులశేఖర యోగి భక్తాంగ్రేణ బలగాలయదేంద్రమిత్రాంద్రిమత్పరాంగుజమణి మృణదోత్నిత్యం నారాయణన్ వరైతాన్ముఖణై కేరార్జీవన్ బిలందారణ్యం జీరార్మణిషప్పివాళరాం నంజమే వైభవమాళీజై పరానాళీయ வாழ்த்து நான் மகனாயே நாராயணன் படைத்தான் நான் மகனன் தான் மகமா நாராயணன் படைத்தான் நான் மகனம் தான் மகமாய் சங்கரரை தான் படைத்தான் மகமாய் அலாலிம
Sindai One Mir Tahim కమలాకాంతుడు కరుణామయుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు కల్పకమూరీతి కడు సుందరుడు కల్పకల్పాంతమందిరుడు కల్పకమురీతి కడు సుందరుడు కల్పకల్పాంతమందిరుడు ఎల్లలోకముల ఇంద్రుడు ఎల్లలోకముల ఇంద్రుడు అందరి కన్నుల చంద్రుడు ఎల్లలోకముల ఇందురుడు అందరి కన్నుల చంద్రుడు మత్స్యవరాహ కూర్మధారి అయి వామనుడై నృసింహుడై మత్స్యవరాహ కూర్మధారి అయి వామనుడై నృసింహుడై రామ రామ శ్రీరామ కృష్ణుడై కలివిలసిలు పరమాత్ముడై రామ రామ శ్రీరామ కృష్ణుడై కలివిలసిలు పరమాత్ముడై కమలాకాంతుడు కరుణామయుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు కమలాకాంతుడు కరుణామయుడు కడలేని శృతుల వెలుగు దైవము కళ్యాణ కళా జీవము కడలేని శృతుల వెలుగు దైవము కళ్యాణ కళా జీవము నాలుగు భుజముల నల్లని వాడు నాలుగు భుజముల నల్లని వాడు నరుల పాలించు నారాయణుడు నాలుగు భుజముల నల్లని వాడు నరుల పాలించు నారాయణుడు ధర్మార్థ కామ మోక్షదాతయై నిర్మలుడై మహాత్ముడై ధర్మార్థ కామ మోక్షదాతయై నిర్మలుడై మహాత్ముడై ఏ వరమునైనా ఎప్పుడు కరుణించు కలివరదుడు తొలి సురవరుడు ఏ వరమునైనా ఎప్పుడు కరుణించు కలివరదుడు తొలి సురవరుడు
వెంకటనాథుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు వేదాంత వేద్యం విబుధైరగమ్యం విశ్వేశ్వరం వీత సమస్తదోషం సర్వప్రపంచస్య చ మూలభూతం శ్రీ శ్రీనివాసం నియతం భజేహం. వేదాంతముల చేత తెలుసుకోబడేటువంటి స్వరూపం శ్రీనివాస పరమాత్మ యొక్క స్వరూపం. సమస్త దోషాలను దూరీకృతం చేసేటువంటి ఫలం స్వామివారి యొక్క దర్శన భాగ్యం వల్ల కలుగుతుంది. సమస్త ప్రపంచాలకు కూడా మూల స్వరూపం శ్రీనివాస పరమాత్మ. అటువంటి శ్రీనివాస పరమాత్మని మనం నిత్యము కూడాను సేవించుకుంటూ ఉండాలి. శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో స్వర్ణకల్ప వృక్షాన్ని అధిరోహించినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం అందరం కూడాను దర్శించుకుంటూ ఉన్నాం. కోరిన కోర్కెలన్నింటినీ తీర్చేటువంటి కొంగు బంగారమైన ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు స్వర్ణకల్ప వృక్షాన్ని అధిరోహించి అదిగొండి మనందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నాడు. ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై ఇంద్రు విరుల తోటకేపు తెచ్చి కోరివచ్చు వారి కోర్కులనీనెడు వేల్పుమ్రాను పాల వెళ్ళి పుట్టే. కల్పవృక్షం అన్ని ఋతువుల్లో కూడాను పుష్ప ఫలభరితమై నందనోచ్యానానికి అనంతమైన శోభను కలిగిస్తూ తనను ఆశ్రయించినటువంటి వారి యొక్క కోరికలనన్నింటినీ కూడా తీర్చే మహాత్మ్యం కలిగినటువంటిది. శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో కొలువు తీరినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇవాళ స్వర్ణ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్త కోటికి అద్భుతమైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. శ్రీనివాస పరమాత్మ బ్రహ్మోత్సవాలలో వివిధ వాహనాలను అధిరోహించి మన అందరికీ కూడాను దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. ఈ సృష్టిలోని ప్రతి స్వరూపంలో కూడాను నేను ఉన్నాను అని చాటి చెప్పడానికి స్వామివారు అనేక వాహన సేవల ద్వారా ఒక పారమార్థికమైన తత్వాన్ని మనకు చెబుతూ ఉంటారు. అది చిన్నశేష వాహనం కావచ్చు, పెద్ద శేష వాహనం కావచ్చు, కల్పవృక్ష వాహనం కావచ్చు. ఆయా వాహనాల ద్వారా సమస్త లోకాలలో ఉన్నటువంటి సమస్త జీవజాలంలో కూడాను నేను ఉన్నాను అన్నటువంటి ఒక మహనీయమైన తత్వాన్ని స్వామివారు తెలియచేస్తూ ఉన్నారు. ఈ ప్రాకృతికమైనటువంటి ప్రపంచంలో ప్రకృతిలో ఉన్నటువంటి తరువులు అన్నీ కూడా మనకి గురువులు అన్న భావాన్ని కల్పవృక్షాన్ని చక్కగా అధిరోహించి కమనీయంగా అనంత కళ్యాణ గుణరత్నాకరుడై కదలి వస్తున్నటువంటి ఆ వెంకటనాథుడు మనకు దివ్యమైన తత్వాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏ కోరికలు కోరితే ఆ కోరికలు తీర్చేటువంటి కల్పద్రుమాన్ని అధిరోహించినటువంటి స్వామి. ఆహా, అసలు ఆ తత్వాన్ని స్వామివారికి ఎంత చక్కగా పురాణాలన్నీ కూడాను తెలియచేశాయి. కోరిన కోర్కెలు తీర్చేటువంటి ఆ దివ్య మహాత్మ్యాన్ని కల్పవృక్షానికి అందించినటువంటి స్వామియే శ్రీ వెంకటేశ్వరుడు. ఆహా, కోరిన కోర్కెలు తీర్చేటువంటి ఆ కల్పవృక్షాన్నే ఇవాళ స్వామివారు అధిరోహించారు. సమస్త జీవజాలంలోనూ తను ఉన్నాను అన్నటువంటి దివ్య తత్వాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ధర్మో రక్షతి రక్షితః అన్నట్లు వృక్షో రక్షతి రక్షితః అన్నటువంటి తత్వాన్ని కూడా తెలియచేస్తూ స్వామివారు మనోహరంగా దివ్యమైన దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నారు. అడిగిన అంతలోన సరసాన్నముల్ సమకూర్చు ఆకటన్ బడలిక చెందనీక
అశుభంబులడంచు జగత్రయంబునన్ పడయగరాని సర్వగుణభవ్యము సుమ్మిది దీని తాల్చి పడతులలో కనుంగునుమపార మహా మహిమానుభావముల్ అన్నట్లుగా శ్రీనివాస పరమాత్మ చక్కని పారిజాత వృక్షం, అలాగే మహనీయమైనటువంటి కల్పవృక్షం, వెంకటాచల క్షీరసాగరంలో అవతరించినటువంటి ఈ స్వర్ణ కల్ప వృక్షాన్ని స్వామివారు అధిరోహించారు. పల్లీయమైనటువంటి సంస్కృతికి, తెలుగింటి లోగిళ్లలోని జానపద సంస్కృతికి ప్రతీకగా నిలిచేటువంటి కోలాటాలను ఆంధ్ర రమణీమణులందరూ కూడాను చక్కగా ప్రదర్శిస్తూ ఆ కోలాట స్వరూపమైనటువంటి సేవను స్వామివారికి సమర్పిస్తూ ఎంతో చక్కగా తాము ఉపాసిస్తూ ఉన్న ఆ వెంకటేశ్వర స్వామికి కోలాట సేవను సమర్పిస్తూ ఉన్నారు. ఆహా, దివ్యమైన, కమనీయమైన, రమ్యమైన, భవ్యమైనటువంటి కల్పవృక్షాన్ని అధిరోహించిన ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం అందరం కూడాను దర్శించుకుంటూ ఉన్నాం. శ్రీనివాస మంగాపురం అత్యంత మహనీయమైనటువంటి క్షేత్రం. సువర్ణముఖి, కళ్యాణి, భీమానదుల త్రివేణి సంగమ పవిత్ర జలాలు ప్రవహించిన పుణ్యభూములకు ఆలవాలమైనటువంటి ప్రాంతం. అగస్త్య మహర్షి లాంటి తపోమూర్తుల యొక్క ఆశ్రమ వాటికలకు నిలయం శ్రీనివాస మంగాపురం. నూతన వధూవరులైన పద్మావతి శ్రీనివాసులు ఇరువురు విహరించటం వల్ల పావనమైనటువంటి కళ్యాణపురమే శ్రీనివాస మంగాపుర ప్రాంతం. వేదపురుషుడైన వెంకటేశ్వరునికి 4 వేదాలను వినిపించినటువంటి గణపాటుల అగ్రహారాలు ఉన్నటువంటి ప్రాంతం. ఆనంద నిలయుడు ఆరగించేటువంటి దివ్యాన్నాల కోసం ఇచటి మాగాణి భూములలో సన్నని రాజభోగాల వడ్లను రైతన్నలు పండిస్తూ ఉంటారు. అటువంటి మహనీయమైనటువంటి ప్రాంతం. ఇలాంటి ఎన్నో విశిష్టతలు కలిగినటువంటి ఈ ప్రాంతంలో శ్రీనివాస మంగాపురంలో కొలువు తీరి కళ్యాణ పరంపరల్ని భక్త కోటికందరికీ కూడాను అనుగ్రహిస్తూ రాజగోపురంతో తూర్పుముఖంగా దర్శనమిస్తూ ఉన్నటువంటి ఆలయమే శ్రీనివాస మంగాపురం. అచటి కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి కొల్చిన చాలు మనస్సులోని సకల వాంఛలు కూడాను నెరవేరుతాయి. దివ్యమైన బంగారుమయమైనటువంటి స్వామివారిని మనం దర్శించుకుంటే చాలు. అద్భుతమైన మహాత్మ్యం కలిగినటువంటి ప్రాంతంగా మనకి ఈ శ్రీనివాస మంగాపుర ప్రాంతం గురించి పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి. కళ్యాణ గుణరత్నాకరుడు అయిన కళ్యాణ శ్రీనివాసుడు చక్కగా విహరించినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం. అగస్త్యముని స్వామివారిని ఆహ్వానించి చక్కగా సేవించినటువంటి ప్రాంతం ఈ శ్రీనివాస మంగాపురం. అటువంటి దివ్యమైన క్షేత్రం నుంచి మనం స్వామివారు కల్పవృక్షం పైన కొలువు తీరి ఉండగా దర్శించుకుంటూ ఉన్నాం. స్వామి, నీదగు సత్కదల్ నిండు మనముతోడ శ్రవణంబు చేసెడి శ్రద్ధ నిమ్ము, నీదగు లీలలు నిఖిలంబు తలపోసి కీర్తనమెప్పించు కీర్తి నిమ్ము, నీదగు నామంబు నెమ్మది పులకింప స్మరణంబు నెరపెడి సమయమిమ్ము, నీదగు శుభచిహ్న నిరుపమ చరణాల పాద సేవన సేయు భాగ్యమిమ్ము, నీదగు కృపతోడ నిరతంబుడెందాన వందనంబులు సేయు భక్తినిమ్ము, నీదగు విగ్రహ నిర్మలాకృతికంత అర్చనంబులు సేయు ఆర్తినిమ్ము, నీదగు పరివార నిలయంబులందున దాస్యంబు సలిపెడి తరుణమిమ్ము, నీదగు వాసాన నిర్మల మతితోట సఖ్యత వరలెడు శాంతినిమ్ము, నీదగు సన్నిధి నిఖిలంబునర్పించు ఆత్మనివేదమలరనిమ్ము అంటూ నవవిధ భక్తి మార్గాలలో ఆ కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి మనం అందరం సేవించుకుందాం. మనసిజ సముద్రమథనమిదే
మనసిజ సముద్రమథనమిదే మనసిజ సముద్రమథనమిదే మనసిజ సముద్రమథనమిదే మనసిజ సముద్రమథనమిదే మనసిజ సముద్రమథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే సతి చింతామతి జలనిధి తరువగ అతి గరళపు విరహము ఒడమి సతి చింతామతి జలనిధి తరువగ అతి గరళపు విరహము ఒడమి తతినా పిమ్మట తమకపు కోర్కులు లతల కల్పకపు లాకలు ఒడమి తతినా పిమ్మట తమకపు కోర్కులు లతల కల్పకపు లాకలు ఒడమి మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే పొలది కూరిముల పొంగులు పొంగగ పులకల తారలు ఒడమెనదే పొలది కూరిముల పొంగులు పొంగగ పులకల తారలు ఒడమెనదే ఫలమై సాత్విక భావపు చంద్రుడు నిలువున పొడమగ నేరు పులలరే ఫలమై సాత్విక భావపు చంద్రుడు నిలువున పొడమగ నేరు పులలరే మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే సుదతి తానేని చొక్కపు కాగిట అదనున నిందిరయై పొడమే సుదతి తానేని చొక్కపు కాగిట అదనున నిందిరయై పొడమే కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ హతరామృతమై అతివకు పొడమే కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ హతరామృతమై అతివకు పొడమే మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే మనసిజ సముద్ర మథనమిదే వేదోద్ధారణ మందారాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీదివ్యత్కరుణ తమోహరణ తండ్రి శ్రీనివాస ప్రభు. అగస్త్య మహర్షి ఆశ్రమం విలసిల్లినటువంటి తపోభూమి పుణ్యభూమి అయిన శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో భక్తుల పాలిటి కొంగు బంగారంగా విలసిల్లుతూ ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రస్తుతం స్వర్ణ కల్ప వృక్షాన్ని అధిరోహించి మన అందరి యొక్క కోరికలు తీర్చేటువంటి భక్త కల్పవృక్షమై దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు.
సురద్రుమమైన కల్పవృక్షంపై కమనీయంగా కళ్యాణవంతంగా భాసిస్తూ ఉన్నటువంటి స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం, ధన్యులమవుతూ ఉన్నాం. శ్రీ వెంకటేశ సహస్రనామావళిలో మందార సుమనోభాస్వాన్, మందార పుష్పాలతో విరాజిల్లేవాడు అని, మందార చాంపేయమాలి అని ఒక నామం ఉన్నది. అంటే మందారమాలలు సంపెంగమాలలు కలిగినటువంటి వారు స్వామివారు అని. అదేవిధంగా కల్ప పల్లవలాలిత, కల్పవృక్షపు లేత చిగుళ్లతో లాలింపబడినటువంటి స్వామి అని కూడాను మరొక నామం ఉన్నది. అలా కల్పవృక్షానికి స్వామివారికి అవినాభావమైనటువంటి బంధం ఉన్నది. అదిగోండి కర్పూర నీరాజనాలను సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వామివారు. ఆ దివ్యమైనటువంటి కర్పూర నీరాజనాన్ని మనం కూడాను అందుకొని ధన్యులం కావాలి. భక్తులందరూ కూడాను అహమహమికయా అంటూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో ఈ వాహన కైంకర్యంలో పాల్గొంటూ తన్మయత్వాన్ని పొందుతూ ఉన్నారు. లౌకికమైనటువంటి కార్యప్రయోజనాల కన్నా కూడాను కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క కల్పవృక్ష వాహన కైంకర్యంలో మా వంతు పాల్గొవటం మాకు చాలా గొప్ప భాగ్యం కదా అని భావిస్తూ ఈ కల్పవృక్ష వాహన సేవలో పాల్గొంటూ కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క దివ్య కాంతుల్ని కూడాను తమ వైపు ప్రసరింపచేసుకునేటువంటి చక్కని భక్తిపరమైన కార్యాన్ని చేస్తూ ఉన్నారు. అదిగోండి తెలుగునాట జానపద సంస్కృతికి చక్కని ఆలవాలమైనటువంటి కోలాటాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. పల్లీయమైనటువంటి సంస్కృతికి ప్రతీక అంటే ఆయా ప్రాంతాల యొక్క సంస్కృతులలో ఉన్నటువంటి కళారూపాల ద్వారా కూడాను స్వామివారికి కళా నీరాజనాన్ని సమర్పించటం అనే దివ్యమైన అంశాన్ని కూడా మనం పరిశీలిస్తూ ఉన్నాం. స్వామి, ఈ లౌకికమైనటువంటి కార్యాల నుంచి మనస్సుని నీ పాద పద్మాల వైపుకు మరలేలాగా చెయ్యి స్వామి అంటూ మనం స్వామివారిని సేవించుకోవాలి. బహుచిత్ర చిత్ర ప్రభావాయ భావాయ కల్పితాఖిల లోక కారణాయ ధీజనస్తుత వాసుదేవాయ దేవాయ నందితాశ్రిత నందనందనాయ నళినలోచన జగన్నాథాయ నాథాయ దాసకామిత ఫలదాయకాయ సన్మునీంద్ర సుహృన్నిశాంతాయ శాంతాయ పరమపావన భక్త పాలనాయ శంఖచక్రధరాయ తార్క్ష్యధ్వజాయ శేషశైల విహారాయ శ్రీధరాయ దివ్య శ్రీ వెంకటేశాయ తే నమోస్తటంచు వినుతించి మరియు నిట్లంచు పొగడే. బహుచిత్ర విచిత్రమైన ప్రభావం కలిగిన స్వామి, కల్పితాలైన ఈ అఖిల లోకాలకు కూడాను ఆదికారణం స్వామి నువ్వు. పండిత జనుల యొక్క స్తుతులను అందుకునేటువంటి వాసుదేవునివి స్వామి నీవు. నిన్ను ఆశ్రయించినటువంటి భక్త కోటి యొక్క కోర్కెలు తీర్చేటువంటి స్వామివయ్యా. పద్మాల లాంటి కళ్ళున్నటువంటి జగన్నాథుడివి. మునీశ్వరుల యొక్క హృదయాలే నిత్య నివాస గృహాలైనటువంటి స్వామివి. అత్యంత శాంత స్వభావునివి. భక్తులందరినీ సంరక్షించేటువంటి వాడివయ్యా స్వామి నువ్వు. శంఖ చక్రధరుడివి, గరుడ కేతనుడివి, శేషశైలం మీద విహరించేటువంటి స్వామివి, లక్ష్మీధరుడివయ్యా స్వామి నువ్వు. ఓ దివ్య వెంకటేశ్వర, నీకోసం ఇదే నా నమస్కారం అంటూ స్వామివారిని మనం ప్రార్థించాలి. ఎదగదిలో ఎల్లవేళలా కూడాను మనం స్వామివారిని ప్రతిష్టాపన చేసుకోవాలి. అప్పుడు అనంత కళ్యాణ గుణరత్నాకరుడైనటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు మన కోర్కెలను తీరుస్తాడు. సంతలే చొచ్చితిగాని సరుకుగాననేతి ఇంతట శ్రీహరి నీవే ఇటు దయచూడవే. తనువనియడి కల్పతరువు ఎక్కితి కాని కొన విజ్ఞాన ఫలము కోయలేనైతి. ఘనుడా శ్రీవెంకటేశ క్రమ్మరకి కృపచేత తనిసి ఏ విధులను తట్టుబడనైతి అంటారు.
శ్రీవెంకటేశ్వరుని పైన 32,000 సంకీర్తనల రాసిన పదకవితా పితామహులైనటువంటి అన్నమాచార్యుల వారు, స్వామి, ఈ ప్రపంచమంతా ఒక సంత అయితే అది ఎటువంటి సంత అంటే సత్య వస్తువు లేని సంత. స్వామి, నువ్వు ఒక్కనివే సత్యానివి, మిగతా అంతా కూడాను మిథ్యాస్వరూపాలు అంటూ సత్యస్వరూపుడైన ఆ కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి మనం ఎదగదుల్లో ప్రతిష్టాపన చేసుకుందాం. కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు. కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు. కామధేనువిదే కల్పవృక్షమిదే. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు. ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు. కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు. కామధేనువిదే కల్పవృక్షమిదే. దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము. దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము. ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ఈ ప్రపన్నులకు. ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ఈ ప్రపన్నులకు. కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు. కామధేనువిదే కల్పవృక్షమిదే. ఈ పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి. ఈ పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి. కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు.
అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైకదీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. సకల జగత్తులను సృష్టించి పోషించి లయింపచేయటం అనే లీలా విభూతికి నిలయుడవైన ఓ శ్రీనివాస, నిన్ను ఆశ్రయించిన జీవులను రక్షించటం అనే దీక్షలో నిత్యమూ నిమగ్నమైనటువంటి ఓ స్వామి, నీవు వేద వేదాంగ శిఖరాలతో వెలుగొందే తేజోమూర్తివి. నీ అనుగ్రహం ద్వారానే మాకు భక్తితో కూడిన బుద్ధి విశేషము జ్ఞానము సిద్ధిస్తుంది అంటూ రామానుజాచార్యుల వారు చక్కగా సంస్తుతి చేశారు. శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతూ ఉన్న వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈవేళ ఉదయం పూటన స్వామి స్వర్ణ కల్ప వృక్షాన్ని అధిరోహించి మహనీయమైన దర్శన భాగ్యాన్ని మనకి కల్పిస్తూ ఉన్నారు. ఆహా, రాజమన్నారు అలంకారంలో చక్కగా విలసిల్లుతూ ఉన్నటువంటి స్వామివారిని మనం అందరం కూడాను దర్శిస్తూ ఉన్నాం. అలా అడుగు అడుగు ముందుకు కదులుతూ కష్టాలలో ఉన్న ఓ భక్తులారా, మీకోసం నేను వస్తున్నాను అన్నటువంటి ధైర్యాన్ని కూడా కల్పిస్తున్నారా స్వామివారు అన్నట్లుగా ఉన్నది ఆ దివ్యమైన మనోహరమైనటువంటి సన్నివేశం. తపోభూమి, అత్యంత మహనీయమైనటువంటి పుణ్యభూమి అయిన శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో స్వామివారు భక్తుల పాలిటి యొక్క కల్పవృక్షంగా విలసిల్లుతూ ఉంటారు. కామితార్థ ప్రదాయకుడిగా స్వామివారు విలసిల్లుతూ ఉంటారు. అదిగోండి, దివ్యమైన మహిమాన్వితమైన రత్న ఖచిత ఆభరణాలతోటి అమ్లానమైనటువంటి పుష్పమాలికలతోటి అలంకరింపబడి మన హృదయాలలో ఎల్లవేళలా మనం కొలువుంచుకోదగినటువంటి స్వామివారిని మనం అందరం కూడాను దర్శించుకుంటూ ఉన్నాం. స్వామి ఆ కల్పవృక్షానికి విరాజిల్లుతున్నటువంటి ఫలాలలాగా మా మనస్సులు అనేటువంటి ఫలాలు కూడాను ఎల్లవేళలా నీ కైంకర్యంతో పండాలి అని మనం కోరుకోవాలి. శ్రీకమనీయహారమణి చిన్నుగతాను కౌస్తుభంబునందా కమలావధూటియు ఉదారతతోప పరస్పరాత్మలందాకలితంబులైన తమ ఆకృతులత్సత పైకితోప అస్తోకతనందుతో చెనన శోభిలు వెంకట భర్త కొల్చెదన్. లక్ష్మీ అమ్మవారు ఆ తల్లి కోరికలన్నింటినీ తీర్చేటువంటి కల్పవల్లి. స్వామివారి యొక్క వక్షస్థలంలో ధరించినటువంటి ఆ హారమణిలో అమ్మవారు ఉన్నారు. అంటే పరస్పరము ఇరువురి యొక్క హృదయాలలో ఒకరికొకరు ఉన్నారు అన్నటువంటి దివ్యమైనటువంటి తత్వము. శ్రీవెంకటేశ్వరుడు వక్షస్థలంలో ధరించిన కౌస్తుభ మాలలో, ఆ కౌస్తుభ మణిలో అమ్మవారు కనిపిస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారు ధరించినటువంటి దివ్యమైనటువంటి హారంలో ఉన్నటువంటి మణిలో స్వామివారు కూడా కనిపిస్తూ ఉంటారు. అంటే ఇరువురు కూడాను ఒకరి హృదయంలో మరొకరు ఉన్నారు అన్నటువంటి ఆదర్శ దాంపత్యాన్ని చాటి చెబుతూ ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి. భారతీయ సంస్కృతిలో ఆదర్శ దాంపత్యం అనేటువంటిది గొప్ప అంశం. స్వామివారు ఆ ఆదర్శ దాంపత్యాన్ని పాటిస్తూ అందరికీ కూడాను ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. సృష్టిలోని ప్రతి తరువులోనూ తన్మయత్వంతో నేను ఉన్నాను అంటూ కల్పవృక్షాన్ని అధిరోహించినటువంటి స్వామివారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇలా ఈ కల్పవృక్ష వాహనంలో పైకి చూస్తే అర్థం, ఆ లోపల చూస్తే అంతరార్థం, ఇంకా లోపలికి చూస్తే పరమార్థం మనకి కనిపిస్తాయి. అర్థ అంతరార్థ పరమార్థాల త్రివేణి సంగమంగా కల్పవృక్ష వాహనం పైన కొలువు తీరినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి మనకు మహనీయమైన తాత్వికమైన పారమార్థికమైనటువంటి ఉపదేశాన్ని అందిస్తూ ఉన్నారు.
శ్రీ మహిళాభిరామ మునిశేఖర సంస్తవ సీమ తోయదశ్యామ మరుల్లలామ సమరాంగణ భీమా నితాంత వైభవోద్దామ సమస్త భవ్య గుణధామ మహీజన దోషహృత్ ప్రశస్తామిత నామ వెంకట నగాధిపతి విలసత్ కృపామతి అంటూ స్వామివారి యొక్క మహనీయ తత్వాన్ని మంచెళ్ళ కృష్ణకవి ఎంతో చక్కగా సెలవిచ్చారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వరునికి ఎటువంటి సారస్వత కైంకర్యాన్ని చేశారో వారి పుత్రుడైనటువంటి తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వారు కూడాను అదేవిధంగా సారస్వత కైంకర్యాన్ని చేశారు. తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వారు వైరాగ్య వచనమాలికలలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. శ్రీ వెంకటగిరిదేవ నా దేహంబు నీ ఉండిడి నిత్యవాసంబు, నా జ్ఞాన విజ్ఞానంబులు నీ ఉభయ పార్శ్వంబుల దీపంబులు, నా ముకుచ్చరమల ఊర్పులు నీ ఇరుదెసలం పట్టెడి ఆలవట్టంబులు, నా మనోరాగంబు నీకు చంద్రకావి వలువ, నీకు మ్రొక్కు నెత్తిన చేతులు రెండును మకర తోరణంబులు, నా భక్తియే నీకు సింహాసనంబు, నా మేనం పొడమిన పులకలు నీకు గదులు గుచ్చి అర్పించిన పూదండలు, నేమిమ్ము నుతించిన నుతుల అక్షర రవంబులు, భేరీ భాంకార ఘంటా నినాదంబులు, ఆ పుణ్య పరిపాక ఫలంబులు నీకు నైవేద్య తాంబూలాదులు, నా పుణ్య పరిపాక ఫలంబులు నీకు నైవేద్య తాంబూలాదులు, మదీయ నిత్య సేవాసమయ నిరీక్షణంబులు నీ సర్వాంగంబుల నలందిన తట్టు పునంబు, నా సాత్విక గుణంబు నీకు ధూప పరిమళంబు, నీవు దేవదేవుండవు నేనర్చకుండను, ఈ రీతి నిత్యోత్సవంబు నా యందు అవధరింపవే శ్రీవెంకటేశ్వర. అంటే లౌకికమైనటువంటి సంపదలు లేకపోయినా భగవంతుని అనుగ్రహంతో లభించినటువంటి ఈ శరీరాన్ని స్వామివారికి త్రికరణ శుద్ధితో సమర్పిస్తే చాలు స్వామి మన యొక్క కోరికలను నెరవేరుస్తారు అని తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వారు ఎంతో చక్కగా సెలవిచ్చారు. కోరిన కోర్కెలు తీర్చేటువంటి ఆ ఆనంద కల్పవృక్షాన్ని అధిరోహించి స్వామి భక్త కోటికందరికీ కూడాను దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అనంత విశ్వాల యొక్క హితాన్ని పూని స్వామివారు భక్త కోటిని రక్షిస్తూ ఉంటారు. అందుకని అన్నమాచార్యుల వారు ఇనవంశమున లోకహితకల్ప పూజమై అనగుడై జనించినాడీతడు అని సెలవిచ్చారు. లోకహితం కోసం కల్పవృక్షాన్ని అధిరోహించారు స్వామివారు అంటున్నారు పదకవితాపితామహులైనటువంటి అన్నమాచార్యుల వారు. సమస్త లోకాల యొక్క హితం కోసం సంసిద్ధంగా ఉంటారు స్వామివారు ఎల్లప్పుడూ కూడాను. అందుకని పోతనామాత్యుల వారు భాగవతంలో ఎంతో చక్కగా అనేక పద్యాల ద్వారా సెలవిచ్చారు. మొట్టమొదటి పద్యంలోనే భాగవతంలో శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకుని, మోక్షమనేటువంటి పదాన్ని పొందడం కోసం ఆ పరమాత్మని ఆ శ్రీ మహావిష్ణువుని నేను సేవిస్తూ ఉన్నాను అని పోతనామాత్యుల వారు భక్త రస హృదయంతో ప్రకటించారు. మనం కూడాను అదేవిధంగా మన హృదయంలో స్వామివారిని చక్కగా కొలువుంచుకొని సేవించాలి. మనసా వాచా కర్మణా కూడాను స్వామివారిని మనం సేవించాలి. స్వామి నీ పదసేవ చేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పించు. లౌకికమైనటువంటి పదాలను ఉచ్చరించేటువంటి ఇది కాదు,
నీ గురించి తెలియచేసేటువంటి పురాణాలు ప్రకటిస్తూ ఉన్న నీ వైభవాన్ని తెలియచేస్తున్న పదాలను సేవించేటువంటి ఆ పదసేవను నాకు అనుగ్రహించు స్వామి. అలాగే నీ పాదాలకు సేవ చేసుకునేటువంటి ఆ పాద సేవా కైంకర్యం నాకు లభించే విధంగా కూడా చెయ్యి స్వామి అంటూ మనం స్వామివారిని శరణు వేడాలి. చూడండి, చిన్న వయసు ఉన్నటువంటి ఆ పిల్లలందరూ కూడాను కమనీయంగా భాసిస్తున్న అనంత కళ్యాణ గుణరత్నాకరుడైనటువంటి రాజమన్నారు అలంకారంలో శోభిస్తూ ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామికి కళా కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అదిగోండి భద్రగజం కదులుతూ ఉన్నది. ఆహా, అలవేళ మా జాతికి సంబంధించినటువంటి గజేంద్రుణ్ణి రక్షించినటువంటి స్వామివయ్యా నువ్వు. మా జాతి అంటే నీకు ఎంతో ఆదరమున్నది అంటూ ఆ గజం కూడాను ఆనందంగా అడుగులు వేస్తూ స్వామివారికి తన వంతు కైంకర్యాన్ని చేస్తూ ఉన్న దివ్యమైన సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. కమనీయమైన కాంతులను విరాజిల్లుతూ ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకునేటువంటి వేళలో, స్వామి లౌకికమైనటువంటి భవబంధాల నుంచి మమ్మల్ని కైవల్యము అనేటువంటి ఆ పదానికి తీసుకువెళ్ళు స్వామి. భారతీయ జీవన విధానంలో ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు ఎంతో ముఖ్యమైనవి కదా. అందులో చిట్ట చివరిదైనటువంటి మోక్షాన్ని మాకు కలిగించు స్వామి. లౌకికమైనటువంటి సంపదల పట్ల ఎటువంటి అనురాగం లేదు అని ఆ కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి మనం అందరం కూడాను కోరుకుందాం. కలదందే పో సర్వము గలదు, కామితార్థమును గలదు. కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. కలదందే పో సర్వము గలదు, కామితార్థమును గలదు. కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు. పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు. పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఈ కడధరలో మూల మూలలను ఎందు వెదకినా లేదు. శ్రీకాంతుని మతి చింతించి ఆశలా జిక్కక తొలగిన నందే కలదు. కలదందే పో సర్వము గలదు, కామితార్థమును గలదు. కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియు గనరాదు. వాటపు సంసారములో గర్మపు వార్తి ఏదినా గనరాదు. కోటి జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియు గనరాదు. వాటపు సంసారములో గర్మపు వార్తి ఏదినా గనరాదు. కూటువతో స్వర్గాది లోకముల గోరి వెదకినా గనరాదు. గాటపు కేశవ భక్తి గలిగితే కైవల్యము
సుమతిగా నగవచ్చు నిసరిమ పని సపదని పమరి గరిస కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు అకలంకుడు శ్రీ వెంకటగిరిపతి అంతరంగముననున్నాడనుచును ప్రకటముగా గురుడానతి ఇచ్చిన పరము సుజ్ఞానము తనలో దొరకును కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు వేదాంత వేద్య భవసాగర కర్ణధారా శ్రీపద్మనాభ కమలార్చిత పాదపద్మా లోకైక పావన పరాత్పర పాపహారిన్ శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో భక్తుల పాలిటి కొంగు బంగారంగా భక్తుల పాలిటి కల్పవృక్షంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామి ఈవేళ కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి మన అందరికీ కూడాను మహనీయమైన రమణీయమైన కమనీయమైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. విశ్వంలో ఎక్కడున్నా కూడాను స్వామివారి పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతోటి అంతర్జాల మాధ్యమంగా శ్రీవెంకటేశ్వరుని యొక్క ప్రసార మాధ్యమమైనటువంటి శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం అందరం కూడాను ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క కమనీయ స్వరూపాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. వేయి కన్నులవానికి అగమ్యము తాను నీరూపతతులు అనేకమాయి 2000 రసనలుండెడివాడైన కొంతైన చెప్పలేకుండెనాయే వాడి మయూఖాల జ్వాలాధిపతి అయిన నీ పాదముల చిన్న దీపమాయి ముక్కోటి దేవతామూర్తుల మకుటాలు నీ కాలిగోళ్ళ సందీప్తులాయి ఊహ కందని విశ్వవిద్యుత్తువీవు దేహ గుహలోన తిరిగెడి ఊహ నేను ప్రణవ సుమదామ నిగమ పరాగసీమా సప్తగిరిధామ కలియుగ సార్వభౌమా అంటూ కవీంద్రుల వారు ఆ వెంకటనాథుడిని మహనీయంగా కీర్తించినటువంటి పద్యం ఇది. స్వామి, నీ స్వరూపాన్ని గురించి వర్ణించడం అనేటువంటిది అందరికీ కూడాను వీలు కాదు. భూలోకంలోనూ అదేవిధంగా దేవలోకంలోనూ ఉన్నటువంటి ఎవరైనా సరే నీ యొక్క తత్వాన్ని చూడలేరు, చెప్పలేరు. 1000 కన్నులున్నటువంటి ఇంద్రుడికి సైతం నీ స్వరూపాన్ని పూర్తిగా దర్శించేటువంటి అవకాశం ఉండదు. 2000 నాలుకలు కలిగినటువంటి ఆ శేషుడు సైతం నీ యొక్క వైభవాన్ని చెప్పలేడు స్వామి. ఎందుకంటే వాచాం అగోచరః, వాక్కులకు అందనటువంటి దివ్య తత్వం కలిగినటువంటి స్వామివయ్యా నువ్వు అంటూ కవీంద్రులు తమకు తోచిన విధంగా పరిపరి విధాలుగా ఆ వెంకటనాథుడిని సంస్తుతి చేశారు. అదిగోండి చక్కని
చక్కటి కళాస్వరూపాల్ని ప్రదర్శిస్తూ ఉన్నారు తెలుగింటి ఆడపడుచులు అందరూ కూడాను. భక్తి శ్రద్ధలతోటి ముందుకు స్వామివారి యొక్క వాహనాన్ని తీసుకొస్తూ ఉన్నారు అక్కడున్నటువంటి భక్త శిఖామణులందరూ కూడాను. స్వామి, నీవు తరలి వస్తూ ఉంటే మా కష్టాల కడగండ్లు పూర్తిగా పోతాయి అన్నటువంటి ధైర్యం కలుగుతుంది స్వామి అని మన అందరికీ కూడాను హృదయంలో చక్కని భావన కలిగే విధంగా స్వామివారు ముందుకు తరలి వస్తూ ఉన్నారు. కోరిన కోర్కెలను తీర్చటమే కాదు స్వామి, మనకు ఏమి అవసరమో ఎప్పుడు అవసరమో ఆ సమయానికి అనుగ్రహించేటువంటి స్వామి. అదిగోండి, చిట్టి కామధేనువుని కూడాను మనం దర్శించాం. దివ్యమైనటువంటి ధేనువు కామధేనువు, అదేవిధంగా కోరికలను తీర్చేటువంటి వృక్షం కల్పవృక్షం. ఈ రెండింటికి ఈ మహనీయ తత్వాలు అలవడడానికి కారణం స్వామివారి యొక్క అనుగ్రహమే. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే గ్రహాలన్నీ కూడాను అనుకూలమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తాయి. కాబట్టి స్వామివారిని మనం అందరం కూడాను శరణు వేడుకోవాలి. బంగారుమయమైనటువంటి ఆ కల్పవృక్షం నుంచి విరాజిల్లుతున్నటువంటి ఆ బంగారు కాంతులు మన యొక్క హృదయాలను కూడాను బంగారుమయం చేస్తూ, మన లౌకికమైనటువంటి జీవితాలను కూడాను బంగారుమయం చేస్తూ స్వామివారి యొక్క పాదాల చెంతకు చేరేటువంటి దివ్యమైన భాగ్యాన్ని మనకి కలిగిస్తూ ఉన్నాయి. స్వామి, మనసారా నిన్ను కొలిస్తే చాలు కొంగు బంగారమై ఉంటావు. నీ ఆనంద కర్పూర నీరాజనాలను దర్శిస్తే చాలు ఆనంద తత్వాన్ని మాకందరికీ కూడాను అనుగ్రహించేటువంటి స్వామివయ్యా నువ్వు అంటూ మనం మనసారా స్వామివారిని వేడుకుందాం. అదిగోండి, రాజమన్నారు అలంకారంలో చక్కగా శోభిస్తూ ఉన్నటువంటి స్వామివారు, రమణీయంగా విలసిల్లుతూ ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఏమిటి రమణీయత అంటే క్షణే క్షణే ఎన్నవతాముపైతి అని చెప్పారు. చూసిన కొద్దీ కూడా ఇంకా చూడాలనిపిస్తూ ఉన్నది మనకి స్వామివారి యొక్క మనోహరమైన స్వరూపం. ఆ విధంగా అనిపించేటువంటి భావనయే రమణీయమైనటువంటి భావన. ఆ రమణీయ తత్వాన్ని కలిగినటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి మనం అందరం కూడాను దర్శించుకుంటూ ఉన్నాం. అలమేలు మంగా మనోబ్జభృంగ పరాకు అహరహరర్తానవహరా పరాకు శ్రీ తిరుపతి మహాసింహాసన పరాకు దివిజాధినాథ వైభవ పరాకు సకల భక్తజన రక్షణ విచక్షణ పరాక జరవందిత పదాంబుజ పరాకు కమనీయ సందీప్త గరుడవాహ పరాకు శతకోటి మన్మథాకృతి పరాకు దేవర పరాకు తిరుమలాధిప పరాకు మాయురే స్వామి చాగుబళా అటంచు మా గదులు చేరి సముఖంబు వేగ చెప్ప నలువు మీరంగ నిజవాహనం బుడిగ్గి అంటూ ప్రబంధరాజ వెంకటేశ్వర విజయ విలాసంలో ఆ వెంకటనాథుడి యొక్క స్తుతి అత్యద్భుతంగా ఉన్నది. కోరిన కోర్కెలను, కోరాలి అనుకుంటున్నటువంటి కోర్కెలను కూడా తీర్చేటువంటి స్వామి భక్తుల పాలిటి కల్పవృక్షం శ్రీ వెంకటేశ్వరుడు. కామితార్థప్రదాయకుడు ఆయన. కామితార్థప్రదాయకుడైనటువంటి స్వామి కామితార్థప్రదాయిని అయినటువంటి కల్పవృక్షాన్ని అధిరోహించి అలా 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 ముందుకు కదులుతూ మన మనస్సుల చెంతకు చేరుతూ ఉన్నారు. ఆహా, ఇంతకంటే భాగ్యం మనకి మరొకటి ఏమున్నది అంటూ స్వామివారిని మనం అందరం కూడాను సేవించుకోవాలి. సంసారమే మేలు సకల జనులకును కంసాంతకుని భక్తి కలిగితే చాలు అన్నట్లుగా ఆ కంసాంతకుడైనటువంటి ఆ శ్రీనివాస పరమాత్మని, ఆ శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి మనం మనసారా వేడుకోవాలి. ఎందుకంటే శరణాగతులను ఎల్లవేళలా రక్షించేటువంటి స్వామి వెంకటరమణుడు.
స్వామి శరణు అంటే చాలు మన దగ్గరకు వస్తాడు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటువంటి భావనతోటి ఆ కల్పవృక్షంపై కొలువు తీరినటువంటి కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి మనం దర్శించుకుంటే చాలు. ఇహలోకంలో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడాను పటాపంచలై స్వామివారి వైపుకు మన హృదయం పయనిస్తుంది. అంతకంటే ఇంకేం కావాలి మనకు? దివ్యమైనటువంటి కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నటువంటి అనంత కళ్యాణ గుణరత్నాకరుడైన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని మనం చక్కగా దర్శించుకుంటూ ఉన్నాం. సనాతనమైన భారతీయ సంస్కృతిని పరిరక్షించేటువంటి దిశలో తిరుమల తిరుపతి దేవస్థానాల వారు అనేక వేద విహితమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వేదవేద్యుడు వెంకటేశ్వరుడు, వేదముల చేత తెలుసుకోదగినటువంటి స్వరూపం వెంకటనాథుని యొక్క స్వరూపం. సకల సంగ్రహము సకల సంచయము అకృత సుకృతమిది హరినామం, సకల వేద శాస్త్రముల సారమిది, సకల మంత్ర రాజంబునిది, సకల పురాణ రసముల మధురమిది, అకుటిల పావనం హరినామం, సకల తత్వ సంశయ ఖండనమిది, సకల కర్మ నిశ్చయమునిది, సకల విధి రహస్య ప్రధానమిది, అకారణహితం హరినామం, సకల దేవస్వామి ప్రియంబిది, సకల లోక రక్షణమునిది, ప్రకటిత వెంకటపతి నామాంకితమకించనం హరినామం. హరినామముతో సమానమైనటువంటి నామము మరొకటి ఈ లోకములో లేనే లేదు. శ్రీనివాసునికి చేసేటువంటి అర్చనతో సమానమైనటువంటి అర్చన మరొకటి లేదు. శ్రీనివాసార్చన సమం నాధికం పుణ్యమస్తివై అని పురాణం చక్కగా ప్రకటిస్తుంది. కాబట్టి స్వామివారిని మనం అందరం కూడాను శరణు వేడాలి. దివ్యమైన మహనీయమైనటువంటి రత్నాభరణాలతో విలసిల్లుతూ ఉన్నారు స్వామి. అలాగే కమనీయమైనటువంటి కాంతులను పరిమళాలను వెదజల్లుతూ ఉన్నటువంటి పుష్పమాలికల చేత కూడాను స్వామి అలంకరింపబడ్డాడు. ఆ పువ్వులన్నీ కూడాను భావిస్తూ ఉన్నాయి, ఆహా మేము కోరుకున్నది ఇదే కదా, విరిజన్మనుగాంచినటువంటి మేము ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అలంకారమై ధన్యతను పొందాం కదా, చాలు ఈ విరిజన్మ చరితార్థమయ్యింది అని ఆనందాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి ఆ పువ్వులన్నీ కూడాను. పువ్వుల మధ్య నవ్వుల మోముతో విరాజిల్లుతూ ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి మనం దర్శిస్తూ ఉన్నాం. భవబంధాలన్నింటినీ కూడాను దూరం చేసి స్వామివారి చెంతకు చేరేటువంటి ఉపాయాన్ని అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనల ద్వారా తెలియచేశారు. అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనల్లోని ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని చక్కగా పునికి పుచ్చుకొని స్వామివారి యొక్క సేవలో మనం అందరం కూడాను పునీతులం కావాలి. వేదాలు, పురాణాలు, కావ్యాలు స్వామి యొక్క వైభవాన్ని ఎంతో చక్కగా తెలియచేశాయి. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అన్నట్లుగా పరాత్పరుడైనటువంటి స్వామి యొక్క స్వరూపం ఒక్కటే అయినా కవులు, పండితులు తాము తాము దర్శించినటువంటి దృక్కోణాల నుంచి స్వామివారు అనుగ్రహించినటువంటి రీతికి అనుగుణంగా ఎంతో చక్కగా ఆవిష్కరించారు. ఏ పురాణములనెంత వెదికినా శ్రీపతి దాసులు చెడరెన్నడును అన్నారు అన్నమాచార్యుల వారు. భారతీయ ఆర్ష విజ్ఞాన సర్వస్వంలో ప్రధానమైనటువంటివి పురాణాలు కూడాను. ఆ పురాణాలలో ఎంత వెదికినా కూడాను శ్రీహరిని త్రికరణ శుద్ధితో నమ్ముకున్నటువంటి భక్తులకు చేటే లేదట. కాబట్టి పురాణాలు ప్రవచిస్తూ ఉన్న ఈ అంశాన్ని చక్కగా గుర్తెరిగి మనం కూడా ఆ కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని స్వామివారిని సేవించుకోవాలి. దేవతావృక్షమైనటువంటి కల్పవృక్షాన్ని అధిరోహించారు ఇవాళ్ల స్వామివారు. అంటే భూలోక వృక్షాలు, అదేవిధంగా దేవలోక వృక్షాలు, ప్రతి వృక్షములోనూ కూడాను తాను శక్తి స్వరూపంగా విలసిల్లుతున్నాను అనేటువంటి ఒక పారమార్థికమైనటువంటి
తత్వాన్ని కూడాను తెలియచేశారు. స్వామి భక్తుల పాలిటి కల్పవృక్ష సింధువు. ప్రతి భక్తుడు కూడాను ఒక బిందువు. బిందువు బిందువు కలిస్తే సింధువు అయినట్లుగా ప్రతి బిందువు కూడాను స్వామివారి యొక్క సింధువులో అంతర్లీనము అన్నటువంటి అంశాన్ని మనం గుర్తు ఎరిగి నడుచుకోవాలి. ముల్లోకాలలోనూ కూడాను స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు. అగస్త్యముని సేవించినటువంటి కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి మనం అందరం కూడాను దర్శించుకుంటూ ధన్యులమవుతూ ఉన్నాము. నమో వెంకటేశాయ అంటూ ఆ స్వామివారిని సేవించుకుందాం. నిన్ను కొలిచితే చాలు నీయంత వాని జేతువు, నిన్ను కొలిచితే చాలు నీయంత వాని జేతువు, పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు, నిన్ను కొలిచితే చాలు నీయంత వాని జేతువు, పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు, నిన్ను కొలిచితే చాలు. భూపతి చేరితే కొంత భూమియనోపుగాని ఏపున ఉన్నత పదమీయలేడు. భూపతి చేరితే కొంత భూమియనోపుగాని ఏపున ఉన్నత పదమీయలేడు. తీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని, తీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే. మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం 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 మంగళం. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల, లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల. శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల, శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల. కృష్ణ కృష్ణ మంగళం. మందరోద్ధార సనందనాది యోగి బృంద
సన్నుత గోవింద మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద కృష్ణ కృష్ణ మంగళం. కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ శుండ దోర్దండ కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ శుండ దోర్దండ బ్రహ్మాండ రూప తరిగొండవాస ధనుజ భండన తిమిర ప్రచండ మార్తాండ బ్రహ్మాండ రూప తరిగొండవాస ధనుజ భండన తిమిర ప్రచండ మార్తాండ కృష్ణ.